హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఈరోజు డేట్ వచ్చి మే 11, 2024. ఈరోజు ఐపీఎల్లో 60వ మ్యాచ్ జరిగింది. ఎవరెవరికంటే కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ముంబై ఇండియన్స్కి. ఈరోజు మ్యాచ్లో వర్షం పడటం వల్ల టాస్ లేట్గా వేశారు. మ్యాచ్ కూడా 16 ఓవర్లకు కుదిర్చారు. అంటే 20 ఓవర్స్ మ్యాచ్ కాదు, ఇది 16 ఓవర్స్ మ్యాచ్. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచారు, ముంబై ఇండియన్స్ ఓడిపోయారు. కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యారు. ముంబై ఇండియన్స్ మాత్రం ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవు. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. మొత్తం 18 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ రివ్యూ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ ఇది. ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 60 కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ నెంబర్ 60 లైవ్ ఫ్రమ్ కోల్కతాలో జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్ జరగకముందు రెండు టీమ్స్ యొక్క ర్యాంకింగ్ పాయింట్ టేబుల్లో కోల్కతా నైట్ రైడర్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ముంబై ఇండియన్స్ ఏమో 9th ప్లేస్లో ఉంది ఐపీఎల్ పాయింట్ టేబుల్లో. ఫ్రెండ్స్, ఈ 60 మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే ఈరోజు వర్షం పడింది. యాక్చువల్గా మ్యాచ్ జరగడానికి ముందు వర్షం పడటం వల్ల టాస్ లేట్గా వేశారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది కోల్కతా నైట్ రైడర్స్. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో గెలిచారు ఈ మ్యాచ్. కోల్కతా ఈ మ్యాచ్ గెలవడంతో ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. కోల్కతా ఆల్రెడీ ఈ సీజన్లో మొత్తం 12 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. 18 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది కోల్కతా ఫస్ట్ టీం ఈ సీజన్లో. ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 60 సమ్మరీ చూద్దాము. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. యాక్చువల్గా ఈ మ్యాచ్లో వర్షం పడింది, అందుకే టాస్ డిలే చేశారు. వర్షం తగ్గిన తర్వాత టాస్ వేశారు. మొత్తం 16 ఓవర్లకి సెట్ చేశారు ఈ మ్యాచ్ని. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 16 ఓవర్లో 157 రన్స్ చేసింది, 7 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో కోల్కతా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి వెంకటేష్ అయ్యర్ 21 బాల్స్లో 42 రన్స్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ నితీష్ రెడ్డి 23 బాల్స్లో 33 రన్స్. అండ్రూ రసూల్ 14 బాల్స్లో 24 రన్స్. రింకు సింగ్ 12 బాల్స్లో 20 రన్స్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పియూష్ చావ్లా 3 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కబోజ్ 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. తుషారా 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టార్గెట్ 16 ఓవర్లో 158 రన్స్ చేయాలి. అందుకు రిప్లై కానీ ముంబై ఇండియన్స్ 16 ఓవర్స్లో 138 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఇషాన్ కిషన్ 22 బాల్స్లో 40 రన్స్, అదే హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ వచ్చి తిలక్ వర్మ 17 బాల్స్లో 32 రన్స్ వేసిండు. థర్డ్ హైయెస్ట్ వచ్చి రోహిత్ శర్మ 24 బాల్స్లో 19 రన్స్ వేసిండు. నెక్స్ట్ నమన్ జస్ట్ 6 బాల్స్లోనే 17 రన్స్ వేసిండు. ఈ మ్యాచ్లో కోల్కతా యొక్క బౌలింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే చక్రవర్తి 4 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ హర్షిత్ 3 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ అండ్రూ రసూల్ 3 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ సునీల్ నారాయణ్ 3 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో గెలిచింది మ్యాచ్ నెంబర్ 60. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఫస్ట్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన టీం వచ్చి కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా టీము ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. 18 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు వరుసగా గెలిచింది, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. లాస్ట్ ఆడిన 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది టేబుల్లో.
రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్కి. రాజస్థాన్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ ఆడిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో SRH సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 12 మ్యాచెస్ ఆడితే ఇప్పుడు దాకా 7 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి SRHకి. SRH యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మ్యాచెస్ ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. SRH లాస్ట్ 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. ఇంకా టేబుల్లో ఫోర్త్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 6 మ్యాచ్ గెలిచి 6 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. చెన్నై రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ టేబుల్లో 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 6th ప్లేస్లో టేబుల్లో 6th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. ఇప్పుడు దాకా లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడారు, 6 గెలిచారు, 6 ఓడిపోయారు. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో జస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయారు, రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. నెక్స్ట్ టేబుల్లో 7th ప్లేస్లో RCB ఉంది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. RCB ఈ సీజన్లో ఇప్పుడు దాకా 12 మ్యాచెస్ ఆడింది, 12లో 5 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి RCBకి. RCB యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయి 4 మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచారు. నెక్స్ట్ టేబుల్లో 8th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడారు, అందులో 5 మ్యాచెస్ గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయారు. గుజరాత్కి 10 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు జస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్లు చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచారు, అందులో 9 మ్యాచెస్ ఓడిపోయారు. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. ముంబై ఇండియన్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచే గెలిచింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ టేబుల్లో 10th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడింది, 4 గెలిచింది, 8 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 2 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఫ్రెండ్స్, మీకు IPL రూల్స్ తెలుసు కదా, టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రం ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో ఏ టీం విన్నర్గా ఉండబోతుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రేపు సండే కదా, 2 మ్యాచ్లు జరుగుతాయి IPLలో. IPL మ్యాచ్ లైవ్లో ఫ్రీగా చూడాలంటే జియో సినిమాలో లైవ్లో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ IPL పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.